ఇంటి దైవమా, నా కంటి దీపమా, నా ప్రాణాధారమా, నా గమ్యస్థానమా. నా తోడుగా నీవుండగా ఆనందించెదా, నీ మాటలే ఊపిరిగా నీ సాగిపోయేదా. నా తోడుగా నీవుండగా ఆనందించెదా, నీ మాటలే ఊపిరిగా నీ సాగిపోయేదా. యేసయ్యా స్తోత్రమయ్యా, మెస్సయ్యా స్తోత్రం. మీ అందరికీ నా శుభాశీస్సులు. నేను క్రిస్మస్ కు ముందు ఒకసారి ఇక్కడికి వచ్చాను. మన సోషల్ సర్వీస్ సెంటర్ నుండి ఇక్కడికి వచ్చి పిల్లలకు కొన్ని పుస్తకాలు ఇంకా ఏదో పంచి వెళుతున్న సందర్భంలో ఇక్కడ గ్రేస్ లెపర్సారియం కమ్యూనిటీని అడిగాను. నేను వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా కావాల్సింది ఏమిటని అడిగితే మాకు ఒక మంచి దేవాలయాన్ని కట్టి పెట్టండి అని చెప్పాను. ఆ విధంగా నేను ఆలోచన ప్రారంభించి నా స్నేహితులతో ఈ విషయాన్ని గురించి మాట్లాడాను. అప్పుడు అమెరికా దేశంలో ఉన్న నా స్నేహితుడు ఓ ఫాదర్ గారు బాబ్ స్టెక్ గారు నాకు కొంచెం సహాయం పంపించి మీరు కట్టండి అని చెప్పారు. సహోదరులాగా మనం నేడు తలపెట్టు ఈ మంగళవార్త నూతన దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం మనందరిలో విశ్వాసాన్ని పెంపొందించి సదా దేవునికి కృతజ్ఞులమై ఉండినట్లు చేయమని కోరుకుందాం. కీర్తనాకారుడు వచించినట్లు, ప్రభువు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమగును. ఇది మనం కట్టింది కాదు, ఇది దేవుని ఆయన తన ప్లాన్ లో ఇది మనకి దయచేస్తున్నారు, తన సంకల్పంలో మనకి ఇస్తున్నారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడు పొరుగు వారి శ్రేయస్సు లేదా సమాజం మేలుకొని సేవా దృక్పథంతో ఏ పని చేసినా సరే దేవుని పవిత్ర పనిలో అది భాగస్థలం అవుతాం, మనందరినీ భాగస్థలం చేస్తుంది. కాబట్టి సహోదరులారా, ఈ నూతన దేవాలయ ఆశీర్వాద శుభకార్యాన్ని దేవునికి సమర్పిస్తూ విశ్వాసంతో ప్రార్థించుదాం. ఇప్పుడు సకల పునీతుల ప్రార్థన చేద్దాం. అందరూ సమాధానం ఇవ్వండి. ప్రభు ఆదయ చూపండి, క్రీస్తు ఆదయ చూపండి, ప్రభు ఆదయ చూపండి. పరిశుద్ధ మరియమ్మ, పునీత మిఖాయేలు గారా, పునీత దైవదూతలారా, పునీత జ్వాన్యస్ గారా, పునీత జోజప్ప గారా, పునీత రాయప్ప చిన్నప్ప గారా, పునీత అరుళప్ప గారా, పునీత మరియ మందలేనమ్మ, పునీత ఆంతియోగిన్యాసి గారా, పునీత తర్పెత్వ ఫిలిస్టమ్మ గారా, పునీత అగ్నేశమ్మ గారా, పునీత గ్రెగరీ గారా, పునీత అగుస్టీను గారా, పునీత అనస్తాసియస్ గారా, పునీత బెనడిక్ట్ గారా, పునీత ఫ్రాన్సిస్ డొమినికులారా, పునీత ఫ్రాన్సిస్ సెవరివారా, పునీత వియాన్ని గారా, పునీత రెండవ జాన్ పాల్ పాప్ గారా, పునీత అల్ఫోన్స్ అమ్మ గారా, పునీత కురియాకోస్ ఎలియాస్ గారా, పునీత యుఫ్రాసియా గారా, పునీత మదర్ తెరేసా గారా, ధన్య మరియరాణి గారా, సర్వేశ్వరుని సకల పునీతులారా ప్రార్థించుదాము. మా శరణమును బలమును కనికరముకు నిలయమైన సర్వేశ్వర, మీ శ్రీ సభ యొక్క వ్యక్తిగత జపములను ఆలకించి మేము దృఢ విశ్వాసంతో మేము అడుగు అనుగ్రహములను దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మహాఘనుడు మహాశక్తి
మహాశక్తిమంతుడు అపారమైన జ్ఞానం కలవాడు ప్రభువే దీనులను లేవనెత్తును దుష్టులను నేలకూల్చును ప్రభువునకు కృతజ్ఞతాంజలి అర్పింపుడు తంత్రి వాద్యములతో దేవుని స్తుతింపుడు ప్రభునితో ఉండుగాక పునీతులు కాసుగారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము లూకా శుభవార్త మొదటి అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దేవదూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏడవ నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచున్నగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనగలవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును.
ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమ ఎలిసబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు వెళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మంగళవార్త పండుగను చేసుకుంటున్నాం. ప్రభుని జననాన్ని ప్రకటించిన రోజును మనం మంగళవార్త చెప్పుకుంటాం. శుభవార్త. సర్వేశ్వరునికి అంగీకారంలో ప్రార్థించండి. ఓ సర్వశక్తిగా ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుడు మనుష్యవంతుల రహస్యమును తన ప్రారంభ దశగా గ్రహించి శ్రీ సభ వేడుకలు తీసుకుంటున్నది. ఆ ఆనందముతో శ్రీసభకు ఈ కానుకలను దైవం అంగీకరించును. ఈ దివ్య సంస్కారమందు మేము నీ ప్రేమను కలిగిలా చదువుకోవడము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువుని క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ దివ్య నామము ఎల్లడలా సమృద్ధింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాయముగా ఏర్పరచుకున్నవి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను ప్రతిష్ఠించుకునే అవకాశం కల్పించుతున్నాము. కనుక మానవశనంతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయము నీ మహత్వములకు అంకితరాచులకు ఆనందించుతున్నాము. ఇది నిజమైన ఆలయ రహస్యము సూచించుతున్నది. ఈ కాలం యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలైనా కన్యమాత నుండి జరించిన నీ కుమారుని శరీరం నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని ఎంతో పరిపూర్ణ దైవత్వం వాసమైనట్టు చేసింది. క్రీస్తు మూలరాయిగా ఉండి అపోస్తలుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్రంగా నిర్మించుకుంది. పవిత్రాత్మ ద్వారా జీవం పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శ్రమతో కట్టబడిన నగరమే ఇది. అక్కడ క్రీస్తు జ్యోతి నిత్యము ప్రకాశించుడు. అక్కడ కరకాలం సమస్తమై ఉంది. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పురుగులతో ఏకమై నీ మహిమను ప్రకటించుతూ నిరంతరము మేము సన్నిధించుట ఎట్లనగా,
నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుటనిస్తాము. ఏదైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుతున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. పవిత్రాత్మ ద్వారా పవిత్రతలు అవుతున్నాము. ఈ విధమున ఈ మా ప్రభువులు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అవునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమనందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి స్తుతించి శిష్యులకు ఇచ్చాను. మీరందరూ దీన్ని తీసుకొని ముగింపుడు ఏవైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధంగానే కుదరంతరం ప్రాప్తను అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చారు. మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పాలన చేయండి. ఏవైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై ప్రారంభమయ్యబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయండి. విశ్వాస రహస్యము అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుతూ అతడు మన వీరించి ఈ పవిత్ర జీవనాన్ని కృతజ్ఞతతో నిర్వర్తించుతున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను వీటితో వీక్షింపబడిమారుచున్నాము. తన మరణం ద్వారా మునితో సత్యపరచు నీ కుమారుని వలన స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపుతున్నాము. అతడు మమ్మల్ని నిత్యార్పణముగా రూపొందించుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పునీత దళిత గారితోనూ ధన్యులైన ఈ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రారంభానికి సహాయం ఉంటాయి. మేము ఆధారపడి ఉన్నాము. మమ్ము నీరు సత్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుతున్నాము. ఈ లోకముని యాత్ర చేయని నీ శ్రీసభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎల్లును దృఢపరచు.
నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించును. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోక వీడిన వారందరినీ దయతో ఈ రాజ్యంలో చేర్చుకును. మేము అతడు చేరి ఈ మహిమను వీక్షిస్తూ నిత్యానందం పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకములకు దయచేయించున్నారు. క్రీస్తునందు సర్వశక్తి గలైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల ఎందుకు ఉపయోగపడిన వారు ధన్యులు.